మావోయిస్టు పార్టీకి డెడ్ లైన్ ఈ రోజే, అంటే మార్చి 31. నిన్ననో మొన్ననో 2-3 రోజుల కింద మావోయిస్టు కుంజం ఇడ్మాల్ ఒక యూట్యూబ్ ఛానల్ కి ఫోన్ ఇన్ లో అందుబాటులోకి వచ్చి ఆయన కొన్ని సంచలన విషయాలు బయటకు తీసుకొచ్చిండు. ఆ సంచలన విషయాల్లో మావోయిస్టు పార్టీ ఇంకా కొనసాగుతుంది అంటూ ఆయన కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర హోంశాఖ మంత్రికి అమిత్ షాకు సవాల్ విసిరేటువంటి మాటల్ని మాట్లాడిండు. ఒకసారి ఆ కుంజం హిడ్మాల్ అలియాస్ మహేందర్ ఏం మాట్లాడిండు, ఆ మాటల వెనుక ఏం దాగి ఉంది, మావోయిజం ఇంకా బ్రతికే ఉండాలని ప్రజలు కోరుకుంటుర్రు, కాబట్టి మేము ఖచ్చితంగా మావోయిస్టుల్లోనే ఉంటాం, ఒకవేళ లొంగిపోతే మార్చి 31 లోపు అయినా తర్వాతనైనా లొంగిపోతాం అని చెప్పొచ్చిండు. మరి దీని వెనుక అసలు ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్దాం, ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఇంకా కొన్ని కీలక విషయాలు చెప్పిండు. ఆ గతంలో లొంగిపోయినటువంటి మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ కూడా తనతో టచ్ లో ఉన్నాడు అని, అట్లాగే ప్రస్తుతానికి అండర్ గ్రౌండ్ లో ఉన్నటువంటి గణపతి కూడా తనతో టచ్ లో ఉన్నాడని చెప్పుకొచ్చిండు కుంజం ఇడ్మాల్. ప్రస్తుతానికి మావోయిస్టులోనే కొనసాగుతున్నాడు, తనతో పాటు చాలా మంది సహచరులు ఉన్నారు, ఎట్లయితే అట్లయింది అనేటువంటి మాటల్ని మాట్లాడిండు. ఒకసారి దానికి సంబంధించినటువంటి వివరాల్ని మేము తీసుకొద్దాం. లొంగుబాటుకు కొంత సమయం కావాలని కోరుతున్నాడు. ఎందుకు, ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా కూర్చొని ఈ లొంగుబాటుకు సంబంధించి అందరం ఒకే రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటాం, కాబట్టి మేము కలిసి మాట్లాడుకోవడానికి కొంత సమయం కావాలి, ఆ సమయం ఇస్తే లొంగిపోతాం, ఆ సమయం ఇవ్వకపోతే మావోయిస్టులనే కొనసాగడానికి జనాలు, గిరిజనులు సపోర్ట్ గా ఉన్నారు, 70% ప్రజలు మావోయిస్టులు ఉండాలని కోరుకుంటున్నారు అని తన సంభాషణలో చెప్పుకొచ్చింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటాం, కాబట్టి కొంత సమయం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన అప్పీల్ చేసిండు. మావోయిస్టు నేత కుంజం ఇడ్మాల్ అలియాస్ మహేందర్ అని కూడా అంటారట అతన్ని. మంగళవారం అనగా ఈ రోజు మార్చి 31 ఆపరేషన్ కగార్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిర్ణయించినటువంటి డెడ్ లైన్ ఈ రోజుతో ముగుస్తుంది. ఈ రోజుతో లొంగిపోయే వాళ్ళు లొంగిపోండి, లొంగిపోకపోతే చంపేస్తాం, ఎన్కౌంటర్ చేస్తాం అనేటువంటి మాటల్ని కూడా అమిత్ షా మాట్లాడిండు. నిన్న పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం తరపున అమిత్ షా మాట్లాడుతూ మావోయిజం మొత్తం అంతమైనట్లే, కేంద్ర కమిటీ కూడా ఎవరు లేరు అని చెప్పుకొచ్చిండు. కానీ కేంద్ర కమిటీలో గణపతి ఇంకా ఉన్నాడు, అట్లాగే జార్ఖండ్కు సంబంధించినటువంటి మిసిన్ బెస్రా ఆయన కూడా ఉన్నాడు, పసునూరి నరహరి నిన్న లొంగిపోయాడు, ఆయన కూడా కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. అంటే ఇంకా ఇద్దరు కేంద్ర కమిటీలో ఉన్నా కూడా మావోయిజం అంతమైందని అమిత్ షా చెప్పుకొచ్చిండు. అయితే మార్చి 31 తర్వాత మావోయిస్టు పార్టీ ఉంటుందా ఉండదా అని చాలా మందికి చాలా రకాల అనుమానాలు ఉన్నాయి, చాలా రకాల ప్రజల్లో చర్చ కూడా కొనసాగింది. అమిత్ షా నిన్న పార్లమెంటులో మావోయిజం అంతమైనట్టే అని చెప్పిండు. కానీ దాన్ని సవాలు చేస్తూ కుంజం హిడ్మాల్ అలియాస్ మహేందర్ మాట్లాడినటువంటి మాటలు మళ్ళీ మావోయిస్టు పార్టీ పురుడు పోసుకుంటుందా అనేటువంటి సందేహాల్ని మనకు కలిగిస్తుంది. ఆయన ఇంకా మావోయిస్టులోనే ఉన్నాడు. అసలు మావోయిస్టు పార్టీ ఉద్దేశం ఏంటి? ఇంకా కొంతమంది మావోయిస్టులు ఇప్పటికీ లొంగిపోలేదు, ఇప్పటికీ అడవులలోనే ఉన్నారు, వాళ్ళ కోసం ప్రభుత్వ బలగాలు, పోలీసు బలగాలు కుంబింగ్ చేస్తూనే ఉన్నాయి. తమకు దేశ ప్రజల యొక్క మద్దతు కరువైందని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు చెప్తున్నటువంటి మాటలు తోసిపుచ్చిండు హిడ్మాల్. 70% ప్రజలు తమ వెంటనే ఉన్నారని చెప్పుకొచ్చిండు. మావోయిస్టు పార్టీ ఉండాలని ఆ 70% ప్రజలు కోరుకుంటున్నారు అని చెప్పిండు తన ఫోన్ సంభాషణలో. రక్తం చిందించి సంపాదించినటువంటి ఆయుధాలను ప్రభుత్వానికి అప్పచెప్పడం సరికాదు అని తన మాటల్లో తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచిండు. ఆపరేషన్ కగారు డెడ్ లైన్ లోపు లొంగిపోతారా అని ఒక ప్రశ్న విలేకరి అడిగినప్పుడు తాము ఒక 50 మంది వరకు మావోయిస్టులుగా తన టీంలో ఉన్నారని, పరిస్థితులను అన్ని కూడా గమనించి అంతా ఒక దగ్గరికి చేరి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడానికి సమయం కావాలి, ఆ సమయాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, మాట్లాడుకోవడానికి అవకాశం ఇవ్వాలి, కాబట్టి కొంత సమయం అవసరమని అడిగాడు. ఆ సమయం అవసరమని చెప్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం డెడ్ లైన్ 31 వరకే పెట్టింది అనేటువంటి విషయాన్ని చెప్పిండు. అభిప్రాయ భేదాల వల్లనే మావోయిస్టు పార్టీ బలహీనంగా మారింది. కొంతమంది మావోయిస్టులలోనే కొంతమంది ఒక రకమైనటువంటి అభిప్రాయాన్ని చెప్తే ఇంకా కొంతమంది మరొక రకమైనటువంటి అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. కాబట్టి ఈ భేదాభిప్రాయాల వల్ల మావోయిస్ట్ పార్టీ
బలహీనపడింది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పిండు. అజ్ఞాతంలో ఉన్నటువంటి మావోయిస్టు కేంద్ర కమిటీ మాజీ కార్యదర్శి గణపతి అలియాస్ ముప్పాల లక్ష్మణరావు తనతో ఇప్పటికీ టచ్ లోనే ఉన్నాడు అని కుంజం ఇడ్మాల్ అలియాస్ మహేందర్ తన ఇంటర్వ్యూ ఫోన్ సంభాషణలో చెప్పిండు. ఇటీవల లొంగిపోయినటువంటి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ మార్చి 24 వరకు, మార్చి 24 వరకు తనతో టచ్ లోనే ఉన్నాడని కూడా చెప్పిండు. అంటే ఇద్దరు కేంద్ర కమిటీ కార్యదర్శులైనటువంటి మాజీ కార్యదర్శులైనటువంటి ఇద్దరు కూడా ప్రస్తుతానికి గణపతి ఇంకా లొంగిపోలేదు, దేవుజీ లొంగిపోయిండు, ఇద్దరు కూడా తనతో టచ్ లో ఉన్నారని కుంజం ఇడ్మాల్ చెప్పిండు. లొంగిపోయిన వారితో బీజాపూర్ రోడ్లపై ట్రైనింగ్ చేయిస్తున్నారని విమర్శించారు. ఇంకా ఇవే కాదు, ఇంకా నివ్వెరపోయేటువంటి విషయాల్ని తన ఫోన్ సంభాషణలో మావోయిస్టు కుంజం ఇడ్మాల్ చెప్పిండు. మావోయిస్టు పార్టీ మళ్ళీ పుట్టుకొస్తుందని కూడా చెప్పిండు. మావోయిస్టు పార్టీ పీడిత ప్రజల పక్షాన, పేద ప్రజల పక్షాన, గిరిజనుల పక్షాన పోరాడుతున్నది, త్యాగాలు చేస్తున్నది. మార్చి 31 నాటికి మావోయిస్టు పార్టీ లేకుండా అంతం చేస్తామని ఏదైతే కేంద్ర ప్రభుత్వం చెబుతుందో దానికి అనుగుణంగానే కొంతమంది మావోయిస్టులు లొంగిపోయారు, కొంతమంది ఎన్కౌంటర్లో చనిపోయారు. కానీ ఈ మావోయిస్టు కుంజం ఇడ్మాల్ ఇంకా మావోయిస్టులోనే కొనసాగుతున్నాడు. ఆ కొనసాగుతున్న క్రమంలోనే ఆయన చెప్పినటువంటి మాటలు కూడా ప్రభుత్వానికి సవాల్గా మారినాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు సవాల్గా మారుతున్నాయి. గతంలో లొంగిపోయినటువంటి మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను, అట్లాగే తక్కెలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న, వీరిద్దరు కూడా బయట నుండే పార్టీని నడిపిద్దామని అనుకుంటున్నారని తన ఫోన్ సంభాషణలో చెప్పిండు. మావోయిస్ట్ పార్టీ ఎప్పటికీ ఉంటుంది అని కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచిండు. ఒకవేళ ఇవాళ మావోయిస్ట్ పార్టీని అంతం చేసినా లేకుండా చేసినా పీడిత ప్రజల కోసం ఆ పార్టీ మళ్ళీ పుట్టుకొస్తుందని కూడా చెప్పిండు. లొంగిపోయినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో దేవుజీ కావచ్చు, మల్లోజుల వేణుగోపాల్ కావచ్చు, ఆసన్న కావచ్చు, రాజిరెడ్డి కావచ్చు, నూనె నరసింహారెడ్డి కావచ్చు, బడే చొక్కారావు కావచ్చు, వీళ్ళు లొంగిపోతాము అంటే ఆ విషయాన్ని మావోయిస్టు పార్టీ ఒప్పుకోలేదని కూడా తన సంభాషణలో చెప్పిండు. ఒకసారి అందరు కలిసి చర్చించుకుందామంటే, మాట్లాడుకుందామంటే కేంద్ర ప్రభుత్వం సమయం ఇవ్వడం లేదు. మార్చి 31 డెడ్ లైన్ పెట్టింది. ఈ డెడ్ లైన్ ను పొడిగించాలి, మాట్లాడుకోవడానికి అవకాశం కల్పించాలి. లొంగిపోయిన వారు, అందుబాటులో ఉన్నవారు, మావోయిస్టుల్లో ఉన్నవారు అందరు కలిసి చర్చించుకొని ఒక నిర్ణయం తీసుకుంటామని ఇడ్మాల్ తన సంభాషణలో చెప్పిండు. మావోయిస్టు పార్టీలో ఉండేటువంటి ఒక్కొక్క మావోయిస్టు నాయకుడు తన వ్యక్తిగత నిర్ణయాలతో లొంగిపోతున్నారు తప్ప మావోయిస్టు పార్టీకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో లొంగిపోవడం లేదు అనేటువంటి విషయాన్ని కూడా తీసుకొచ్చిండు. అయితే తన నిర్ణయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పిండు. లొంగిపోయిన వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు కట్టిస్తుంది, కొంత అమౌంట్ ఇస్తుంది, రివార్డ్. అనారోగ్య సమస్యలుంటే నిమ్స్ ఆసుపత్రిలో చూపిస్తుంది. కాబట్టి మీరు లొంగిపోవచ్చు కదా అని జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్ కి మావోయిస్ట్ ఇడ్మాల్ సమాధానం ఏం చెప్పిండో ఒకసారి చూస్తే, ఇల్లుంటే జీవితం గడవదు, ఇల్లే కాదు ఇల్లుతో పాటు భూమి కూడా ఇవ్వాలి, భూమి ఇస్తే సాగు చేసుకుని జీవనం గడిచిపోతుంది, భూమి ఇస్తే బతుకు సాగిపోతుందని చెప్పిండు. అంటే ఇల్లు ఇస్తేనే బతకలేము, లొంగిపోయినటువంటి మావోయిస్టులకు భూమి కూడా ఇవ్వాలి, భూమి ఇస్తే సాగు చేసుకొని పంటలు వ్యవసాయం చేసుకొని బతకొచ్చు, జీవనం తద్వారా కొనసాగుతుందని తన మాటల్లో చెప్పిండు. తనపైన మావోయిస్ట్ అయినటువంటి తనపైన కుంజం ఇడ్మాల్ అలియాస్ మహేందర్ పైన ములుగు జిల్లా వెంకటాపురం, ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, ఉసూరు వంటి గ్రామాల్లో పోలీస్ కేసులు ఉన్నాయి, వాటితో పాటు రివార్డులు కూడా ఉన్నాయని చెప్పిండు. మీరు ఇట్లే ఉంటే మావోయిస్టు పార్టీలోనే కొనసాగితే పోలీసుల కుంబింగ్ లో ఎన్కౌంటర్ అయ్యే ప్రమాదం ఉంది కదా అని జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి ఇడ్మాల్ సమాధానం, పీడిత ప్రజల కోసం కుటుంబాలనే వదిలివచ్చాం, రక్త సంబంధాలనే వదిలివచ్చాం, బుల్లెట్లకు తాము భయపడబోమని, ప్రాణాలను పోతాయనేటువంటి బాధలో ఉండమని, ప్రాణ త్యాగానికైనా సిద్ధమని ఇడ్మాల్ చెప్పాడు. జయశంకర్ భూపాలపల్లి ఏరియాలో 50 మంది మావోయిస్టుల వరకు ఉన్నామని ఇడ్మాల్ తన సంభాషణలో ఆ జర్నలిస్టు సోదరితో చెప్పిండు. మావోయిస్టులు 50 మందే కాదు, వారితో పాటు ఆయుధాలు ఉన్నాయని, ఆయుధాలతో పాటు కొన్ని నిధులు కూడా ఉన్నాయని చెప్పాడు. ఆపరేషన్ కగారు ముగిసే లోపు ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పిండు. మరి ఈ రోజే చివరి రోజు కాబట్టి ఆ కుంజం ఇడ్మాల్ అలియాస్ మహేందర్ లొంగిపోతాడా, అట్లాగే గణపతి లొంగిపోతారా చూడాల్సిందే.